అందరికీ నమస్కారం. ఇంత సమయమైనా మేము వచ్చిన కాడి నుంచి అదే ఎనర్జీ. ఎందుకంటే మీరు పలికిన స్వాగతానికి అందరికీ కూడా ముఖ్యంగా ఈ రాగంపేట గ్రామస్తులందరికీ, అలాగే వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా సోదరుడు శేఖర్ బాబు మద్దతుదారులందరికీ, అలాగే సర్పంచ్ శేఖర్ బాబు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత గొప్ప సభని ఈ గ్రామంలో ఏర్పాటు చేసినందుకు, అదే కాకుండా మీ గ్రామాన్ని ఒక స్మార్ట్ విలేజ్గా, ఒక మంచి ముందు చూపుతో ఒక విజనరీ సర్పంచ్గా చాలా గొప్ప పని చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజునమ్మా మనం చాలా కీలకమైన సమయంలో ఉన్నాం. మీరందరూ కూడా రేపు జరగబోయే మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికలను ఉద్దేశించి గుర్తు చేసుకుని మీ అందరికీ కూడా కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాను ఈ రోజున ఈ వేదిక ద్వారా. ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ మాదిరిగా చేశారో కూడా మీ అందరికీ తెలుసు. రేపు జరుగుతున్న ఎన్నికలను ఉద్దేశించి మీరందరూ కూడా ఈ ఈ పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థిగా మన దౌలూరు ధర్మబాబు గారిని, అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు మీ అందరూ కూడా ఆశీర్వదించి మద్దతు ఇచ్చి రేపు జరిగే ఎన్నికల్లో మీకు ఇచ్చే విలువైన ఓటు హక్కుని, మీకు ఇచ్చే 2 ఓట్లని 2 బటన్లు నొక్కే విధంగా, ఫ్యాన్ గుర్తుపై నొక్కే విధంగా కూడా మీరందరూ ఆలోచన చేయాలి. అలాగే మీరే కాకుండా మీరందరూ కూడా మీ మిత్రులతో, మీ బంధువులతో, మీ సోదరులతో అందరితో కూడా ఓట్లు వేయించే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా 10 మందితో ఓట్లు వేయించే విధంగా కూడా ప్రచారం చేసి మా వెంట ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ ప్రచారంలో ఈ 26, 27 రోజులు ఉంది. ఈ 27 రోజుల ప్రచారంలో మీ అందరూ కూడా గుర్తు చేయాలి. ప్రతి గడపకి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ఈ రాగంపేటలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ మాదిరిగా కరోనా సమయంలో ప్రతి గడపని ఆదుకున్నారో, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా ప్రతి గడపని ఏ మాదిరిగా కరోనా సమయంలో ఆదుకున్నారో కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజున ఎన్నికల్లో హామీలు ఇచ్చిన నవరత్నాలు ఏ మాదిరిగా ప్రతి గడపకి, ప్రతి పేద కుటుంబానికి డైరెక్ట్ గా అందే విధంగా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా డైరెక్ట్ గా అందే విధంగా కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది గత 4.5 సంవత్సరాలుగా కూడా. ఇవన్నీ కూడా తలుచుకుని ఆయన ఇచ్చిన గొప్ప పరిపాలన, ఎందుకంటే ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు దాకా చేయలే. కరోనా సమయంలో ఆయన ఆదుకున్న విధానాన్ని కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ ప్రభుత్వం ఈ మాదిరిగా ప్రతి గడపని కూడా ఆదుకున్న సంఘటన ఎక్కడ జరగల. ఇలాంటి గొప్ప ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే ఈ ఆలోచనలకి ప్రధానమైన కారణం ఆయన రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలన్న ఆలోచనతోనే ఈయన ఇంకా గొప్ప సంక్షేమ కార్యక్రమాలను పేదవాళ్ళకి అందించాలని చెప్పుకొని మీరందరూ గుర్తు చేసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే పునాది విద్య. ఆ విద్యను కూడా పెను మార్పులు తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా మంచిగా ప్రభుత్వ పాఠశాలల్లో బ్రహ్మాండంగా చదువుకునే విధంగా, ఇంగ్లీష్ మీడియం చదువుకునే విధంగా కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వైద్యాన్ని అందరూ కూడా ప్రతి పేద కుటుంబానికి కూడా వైద్యం అందించాలనే విధంగా కూడా ఈ రోజున విలేజ్ క్లినిక్ల ద్వారా కానీ ఇతర సౌకర్యాలను కూడా కల్పించిన ముఖ్యమంత్రిని గుర్తు చేసుకోవాలి. ఇంత గొప్పగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రిని, ఇంత గొప్పగా జరిగిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ సాధ్యమని చెప్పి కూడా మీరందరూ గుర్తు చేసుకోవాలి. మన ప్రతిపక్ష పార్టీలు ఈ రోజున ఏ మాదిరిగా గత 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న వాలంటీర్ వ్యవస్థను కానీ, ఆయన ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కానీ అడ్డుకునే విధంగా ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ 4.5 సంవత్సరాలుగా సాధించలేని ఎలక్షన్లు వచ్చేసరికి మొన్న కోడ్ ఇవ్వగానే వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి కుదరదు అని కోర్టు ద్వారా ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది, ఎలక్షన్ కమిషన్ ద్వారా. దాని ద్వారా ఎంతో మంది వృద్ధులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మీరు అందరూ కూడా గుర్తు చేయాలి. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతే అదే పరిస్థితులు ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కానీ, పెన్షనే కాదు మిగతా సంక్షేమ పథకాలు అన్నింటికి కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. అలాంటి పరిస్థితులు రాకూడదంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి కూడా మీరందరూ గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఇంత గొప్ప ఆలోచనతో చేస్తున్న పరిపాలనకి అండదండగా ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా నేను కూడా ఆలోచన చేసి నేను ఒక లోకల్ మేనిఫెస్టోతో ఈ రోజున ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే
నేను నా చిన్నతనం నుంచి ఇదే రోడ్లో వీరవరం వెళ్తా ఉండేవాడిని. సో ఈ రాగంపేట ఒక ప్రత్యేకమైన గ్రామం. ఎందుకంటే ఎప్పుడు రోడ్డు పక్కనే ఉంటుంది అంత గ్రామం. ఈ గ్రామం నేను ఎప్పుడు చిన్నతనం నుంచి కూడా ఇంచుమించు 45 ఏళ్ళ నుంచి కూడా ఈ రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు మాకు ఎదురొచ్చే గ్రామం. తప్పకుండా ఇందాక సోదరుడు కూడా చాలా సమస్యల్ని ఆయన మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా చేసే విధంగా కూడా మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలి. ఇవాళ నా మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైన 4 అంశాలని కూడా మేము ముందు ఉంచుతానమ్మా. తప్పకుండా ఈ మేనిఫెస్టోని రేపు ప్రచారంలో మీరు అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయండి. తప్పకుండా ఎలక్షన్ అయిన తర్వాత ఈ మేనిఫెస్టోలో 4 అంశాలని కూడా ఇక్కడ అమలు పరిచే విధంగా కూడా నేను ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందులో ముఖ్యమైనది ప్రధానమైనది కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1,00,00,000 నిధులిచ్చి 400 గ్రామాలని కూడా రాబోయే 5 సంవత్సరాలు అభివృద్ధి చేయాలని ఆలోచన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని కూడా ఎక్కువగా గ్రామాలే. ఓన్లీ ఒకే ఒక మున్సిపల్ కార్పొరేషన్, అది కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్. నా చిన్నతనం నుంచి కూడా గ్రామాలన్నీ కూడా బాగా పూర్తిగా తిరిగిన వ్యక్తిగా ఈ అన్నింటిలో కూడా చాలా సమస్యలను కూడా గత సంవత్సరం నుండి కూడా మా ఆఫీస్ ద్వారా కొంత స్టాఫ్ను పంపించి ఈ గ్రామాల్లో ప్రధానమైన సమస్యలను కూడా మేము గుర్తించడం జరిగింది. ఇవాళ సోదరుడు శేఖర్ బాబు అందించిన కోరికల లిస్ట్ లో కూడా అందుట్లో ఇంచుమించు ఆ సమస్యల్లో చాలా మట్టుకు మా దాంట్లో కూడా కవర్ అయినాయి. లైక్ శ్మశానం కానీ, మీ డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, మీ సీసీ రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇవన్నీ కూడా చాలా గ్రామాల్లో ఏ ప్రధానమైన సమస్యలుగా మేము గుర్తించడం జరిగింది. తప్పకుండా ఎలక్షన్ అయిన వెంటనే మేము ఇవన్నీ కూడా చేపట్టి రాబోయే 5 సంవత్సరాల్లో ఈ నిధులన్నీ కూడా పూర్తి స్థాయిలో దేవుడు ఆశీస్సులుండి మీ అందరి మద్దతుతో 400 కోట్లే కాదు అంతకన్నా ఎక్కువ నిధులు తెచ్చి కూడా గొప్పగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం. అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో చాలా మంది యువకులు ఉద్యోగ అవకాశాల కోసం మా దృష్టికి ఎప్పుడు, ఎందుకంటే ఈ 10-15 ఏళ్ళుగా మా సంస్థల్లోనే ఇదే ప్రాంతం నుంచి, అంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలోనే ఇంచుమించు 3,000 మంది మా సంస్థల్లోనే పనిచేస్తున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఉద్యోగాల కోసం రెగ్యులర్ గా నాకు ఇప్పుడు ఈవెన్ ప్రచారంలో రోజుకి ఇంచుమించు 40-50 అర్జీలు వస్తున్నాయి ఉద్యోగాల కోసం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను ఒక 8 నెలల కిందట ఒక జాబ్ మేళా నిర్వర్తిస్తే ఒక 2,000-3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. 100 కంపెనీలు తీసుకొచ్చి ఆ సభలో మాకు ఎదురైంది ఏంటంటే ఎవరు ఊహించిన విధంగా 20,000 మంది వచ్చారు ఆ రోజున రిజిస్టర్ అయ్యి బయోడేటాలు పట్టుకుని. అప్పుడు చూసి అయ్యి బాబు ఎంతమందికి అవసరం ఉందా అని చెప్పి ఆ రోజు నుంచి కూడా మేము కొన్ని ఆలోచనలు చేసి, ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఇక్కడ అది ఈ రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ దండిగా ఉన్నాయి. అలాగే విదేశాల్లో కూడా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ పరిస్థితులు ఏంటంటే మన పిల్లలు రకరకాల చదువులు ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్, బీకామ్, ఎంబీఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఇలా రకరకాల చదువులు చదివి వాళ్ళందరికీ ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు ఫెయిల్ అవుతున్నారు. ఏదో రకంగా జాబ్ లో పెడితే 1 నెల 2 నెలలు తిరగకుండా జాబులు కూడా సగం మంది ఇంటిని అందులో పెట్టిన సగం మంది తిరిగి వచ్చేసిన పరిస్థితులు కూడా నాకు రెగ్యులర్ గా కూడా ఎదురవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇలా డిగ్రీలు ఉన్న కుర్రోళ్ళు లేదా ఫైనల్ ఇయర్ లో ఫైనల్ సెమిస్టర్ లో ఉన్న యువకులందరినీ కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి, అంటే ఉద్యోగాల్లో వెంటనే జాయిన్ అయ్యే విధంగా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టాలన్న ఆలోచనతో ఒక భారీ శిక్షణ కేంద్రాన్ని ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ పరిధిలో పెట్టి ప్రతి సంవత్సరం, అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ప్రతి సంవత్సరం కూడా 5-6 వేల మంది యువకులను ట్రైన్ చేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే విధంగా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా చాలా అనువైన ప్రాంతం. నా చిన్నతనం నుంచి కూడా ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నాకున్న అనుబంధాలతో, బయట విదేశాల్లో ఉండే అనుబంధాలతో ఈ ప్రాంతంలో మేము చేస్తున్న గత 5-10 ఏళ్లుగా కృషితో రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలోనే ఒక 30,000 నుంచి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి భారీ పరిశ్రమలు కూడా స్థాపించబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. దీంట్లో ద్వారా ఇక్కడ ఉన్న పిల్లలకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలతో పాటు ఆ కంపెనీల ద్వారా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే 4వది, చాలా మంది తెలివైన యువకులు ఈ ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి ప్రోత్సాహం అన్ని కూడా అందించి వాళ్ళ తెలివితేటలు పెట్టుబడి పెట్టి చాలా మంది ఏంటంటే చిన్న చిన్న బిజినెస్ ఐడియాలతోనూ లేకపోతే మధ్యతర బిజినెస్ ఐడియాలతో మా ముందుకు వస్తా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఇదే ప్రాంతంలో
చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ప్రోత్సాహకారం ఇచ్చి దాంట్లో పెట్టుబడి పెట్టే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేసి ఒక స్టార్ట్అప్ ఫండ్ అంటే ఒక నిధిని కేటాయించి ఆ నిధి ద్వారా ఈ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి వీళ్ళందరినీ కూడా అభివృద్ధి చేసే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఒక 100 కోట్ల స్టార్ట్అప్ నిధిని కేటాయించి ఈ ప్రాంతంలోనే ఒక 100 చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు పెట్టించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ ముఖ్యంగా ఎందుకు చెప్పానంటే నేను ఈ 4 అంశాలని మేనిఫెస్టోలో పెట్టిన 4 అంశాలని కానీ ఈ కాకినాడ పార్లమెంట్ లో పరిధిలో మనం అమలు చేయగలిగితే నాకు తెలిసి ఇప్పుడు దాకా భారతదేశంలో 543 పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏ ఎంపీ కూడా ఈ మాదిరిగా మేనిఫెస్టోతో ముందుకు వచ్చిన దాఖలాలు అయితే నాకు తెలియదు. అలాగే ఏ ఎంపీ కూడా ఈ మాదిరిగా అమలు పరిచిన సంఘటనలు కూడా జరగలేదు. కానీ నా లక్ష్యం ఈ రోజున మీరందరూ అవకాశం ఇస్తే, ఎందుకంటే 4వసారి పోటీ చేసి నాకు ఈసారి మీరందరూ కూడా అవకాశం ఇస్తే తప్పకుండా ఈ మేనిఫెస్టోని అమలుపరిచి కాకినాడ పార్లమెంట్ ని భారతదేశంలోనే ఒక మోడల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో మీ ముందు కూడా ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా నాకు మద్దతు ఇవ్వమని కూడా అభ్యర్థించడం జరుగుతుంది. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న గొప్ప పరిపాలనని దృష్టిలో పెట్టుకుని, అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను అభ్యర్థించేది తప్పకుండా మా ఆలోచనలు నేను కానీ మన దొరబాబు గారు కానీ, ఎందుకంటే ముఖ్యంగా మేమిద్దరం తలుచుకుంటే ఈ నియోజకవర్గంలో చేయలేని పని అంటూ ఏమి ఉండదని చెప్పి కూడా మీ అందరికీ చెప్తున్నాను. అలాగే ఇవాళ ప్రతి పేద కుటుంబానికి కావాల్సిన 80% పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఎమ్మెల్యేతోనూ ఎంపీతోనూ ఎవరితోనూ పని లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్నారు. కానీ మీకుండే చిన్న చిన్న అంటే ఇప్పుడు చెప్పినట్టు సోదరుడు చెప్పినట్టు ఈ శ్మశానం కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేకపోతే మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇలాంటివి ఏమున్నా మేమిద్దరం కూడా అందుబాటులో ఉంటాం. రాబోయే 5 సంవత్సరాలు కూడా మీరు రేపు రాబోయే 27 రోజులు మా కోసం కష్టపడండి. మన పార్టీ పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే విధంగా ఆలోచన చేయండి. తప్పకుండా పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీతో గెలిచే విధంగా ఆలోచన చేయండి అని చెప్పి కూడా మీ అందరినీ కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రీతిలో స్వాగతం పలుకుతున్నారు ప్రతి గ్రామంలో కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలనకి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మేమున్నాము జగన్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఇదే విధంగా మా ఇద్దరికి కూడా ప్రతి గ్రామంలో కూడా ఇదే రీతిలో మద్దతు లభిస్తా ఉంది. ముఖ్యంగా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వై నాట్ 175 అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంపీ ఎమ్మెల్యే ఆయనేగా భావించి తప్పకుండా మీకు ఇచ్చే విలువైన ఓటు హక్కుల్ని 2 ఓట్లని, ఒకటి దొరబాబు గారికి ఒకటి నాకు, ఇద్దరిని కూడా గెలిపించే విధంగా కూడా మీరందరూ ఆలోచన చేయాలి. ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తూ ఎంతో విలువైన సమయాన్ని మాకు కేటాయించి ముఖ్యంగా సోదరుడు శేఖర్ బాబు ఆర్గనైజ్ చేసిన ఈ సభకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మిమ్మల్ని ఈ ప్రచారంలో మళ్ళీ కలుస్తాం. కానీ ఇంత సమయం కేటాయించుకోవచ్చు, కానీ తప్పకుండా ఎలక్షన్లు అయిన తర్వాత మీ అందరికీ కూడా చెప్పిన విధంగా నేను దొరబాబు గారు ఇద్దరం కూడా అందుబాటులో ఉంటాం. తప్పకుండా మీ అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా కూడా మేము పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.